నిఖిల భువన చైతన్య ప్రసారం. నమస్కారం. మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. మన సంస్కృతి సాంప్రదాయాలు ఆచార వ్యవహారాలు పాటించే క్రమంలో మనకి ఎన్నో ధర్మయుతమైనటువంటి సందేహాలు వస్తూ ఉంటాయి. అటువంటి సందేహాలను నివృత్తి చేసిన కార్యక్రమమే మన ధర్మం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆచార్య శ్రీ తాడేపల్లి పతంజలి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మొదటి ధర్మ సందేహం ఏంటంటే, కాశీ క్షేత్రంలో 9 నెలలు ఉండాలని నిర్ణయించుకుంటూ ఉంటారు కదా, అసలు ఈ 9 నెలలకి కాశీ క్షేత్రంలో నివాసానికి ఉన్నటువంటి సంబంధం ఏంటో తెలియజేస్తారా? బాగుందమ్మా. దుర్గే స్మృతాహరసి భీతిమశేష జంతో స్వస్థై స్మృతామతిమతీవ శుభం దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్య సర్వోపకారకరణాయ సదార్ద్రచిత్త. పుణ్యప్రద రాశి కాశీ. కాశీ కాశ్రుదీప్తో ప్రకాశించేది అని, ప్రళయకాలంలో కూడా నిలిచి ఉండేటువంటి ఉత్తమమైనటువంటి నగరంట కాశీ. జన్మకొక్కసారైనా శివరాత్రిని ఏ రకంగా అంటుంటారు? జన్మకో శివరాత్రి అంటే మొత్తం జన్మం మీద ఒక్క శివరాత్రి అయినా నువ్వు చక్కగా ఆచరించమని ఎలా చెప్తూ ఉంటారో, అలాగే ఈ మానవ జన్మలో కనీసం 9 రోజులు, కనీసం లేకపోతే 9 నెలలు కాశీలో ఉండురా నాయన అంటారు. 9కి ముడిపెట్టారు. ఏమిటి 9 అంటే ఆలోచన చేస్తే చాలా అంతరార్థం. మానవుడు తన తల్లి యొక్క గర్భంలో 9 నెలలు ఉంటాడు. ఏ శ్రీరాముడు లాంటి మహానుభావుడో పక్కన పెడితే, ఆయన మహానుభావుడు కాబట్టి మానవ జన్మ ఎత్తినప్పుడు అది వేరే రకంగా ఉన్నాడు, 9 నెలలు ఉండలేదు. కానీ మనం మాత్రం 9 నెలలు తప్పనిసరిగా ఉంటాం. కాబట్టి 9 నెలలు ఉంటాం కాబట్టి అక్కడ 9 నెలలు గనక ఉంటే మళ్ళీ 9 నెలలు తల్లి గర్భంలో ఉండేటువంటి అవసరం నీకు రాదు. అందుకని కాశీలో 9 నెలలు ఉండు నాయన అంటారు. అందుకే ఒక రూములు కానివ్వండి ఇప్పటికి కూడా అద్దెలకి ఇస్తుంటారు మనకి. అక్కడ ఇన్ని నెలలకని తీసుకుంటారు, సంవత్సరాల తరబడి ఉండేటువంటి వాళ్ళు ఉంటారు. అయితే ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటమ్మా, కాశీ అనేసరికి ఎవళ్ళు పడితే వాళ్ళం మనస్సులో పంకిలాలు పెట్టుకొని కాశీకి వెళ్ళకూడదు. ఏదో వచ్చేస్తుంది కదా, అక్కడ 9 నెలలు ఉండిపోతే మనకి రావాల్సింది ఏదో వచ్చేస్తుందని అలా వెళ్ళకూడదు. ఎటువంటి పాపరహిత భావనతోటి ఉండగలిగినటువంటి వాళ్ళకే కాశీ నీకు ముక్తినిస్తుంది. లేకపోతే నువ్వు 9 నెలలుగా ఉండొచ్చు, 10 నెలలు ఉండు, 9 సంవత్సరాలు ఉండు, నీకు ఎటువంటి ఫలితాన్ని కాశీ నగరం ఇవ్వదు. అది ఈ 9కి ఉన్నటువంటి విశేషం. గురుగారు, ఇక మరో సందేహం ఏంటంటే, పితృదేవతలకు నిర్వహించే ఆర్థిక ప్రక్రియలలో చేయదగినవేంటి, చేయకూడనివేంటి? బాగుందమ్మా. ఇది కృతజ్ఞతాభావంతో కూడుకున్నటువంటి ప్రశ్న. చనిపోయినటువంటి వారు పితృదేవతలు. వారు చనిపోయిన రోజు ఏదో సంవత్సరంలో వస్తుంది కదా, దాన్ని తత్ దినము, ఆ రోజు తద్దినము అంటారు. తత్ దినము, తద్దినము లేదా ఆబ్దికము అంటే ఏడాదికి ఒకసారి వచ్చేటువంటిది అని. ఆ రోజున ఆ తండ్రి గారు చనిపోయారు అనుకుందాం. తండ్రి గారు చనిపోయారంటే ఆ తండ్రికి సంబంధించినటువంటి కొడుకులు తప్పనిసరిగా తద్దినం జరపాలి, ఏడాదికి ఒకసారి. సరే, వైదిక ప్రక్రియ సంగతి మొట్టమొదట అలా పక్కన పెడితే, మొట్టమొదట కృతజ్ఞతాభావం. ఎందుకంటే దేహాన్ని ఇచ్చాడు ఫస్ట్, అది మొట్టమొదట. మనకి ఈ భూమి మీద మనం చరించటానికి ఒక దేహాన్ని కల్పించినటువంటి వాడు. అలాగే మన యొక్క బరువు బాధ్యతల్ని మోసినటువంటి వాడు తండ్రి. ఆయనకి కృతజ్ఞతాపూర్వకంగా ఆ రోజు మనం తప్పనిసరిగా ఈ తద్దిన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలి. ఏది చేసినా చేయకపోయినా, శుభకార్యం ఏది చేసినా చేయకపోయినా తద్దినం పెట్టడం మాత్రం మానకూడదు. ఇది మన పెద్దవాళ్ళు చెప్పారు. గరుడ పురాణం విస్పష్టంగా చెప్తోంది. ఏంటట, నేను పెట్టకపోతే ఏం జరుగుతుందట, దాని ఫలితాన్ని నువ్వు అనుభవిస్తావు. ఎందుకంటే పితృదేవతలకి ఎటువంటి పరిస్థితుల్లోనూ మనం కోపం తెప్పించకూడదు. ఎందుకంటే పెద్దలు చెప్తూ ఉంటారు, ఆ చనిపోయిన రోజు ఏదైతే ఉన్నదో ఆ రోజు మన ఇంటి ముందు అదృశ్య శక్తులుగా నిలబడి ఉంటారట.
ఆ 12 గంటల సమయం ఏదైతే ఉందో, అందుకనే తద్దినంకి తగులు పండక్కి మిగులు అంటారు. ఆ 12 గంటల సమయంలో వీడు నాకు పిండం పెడతాడా పెట్టడా అని ఎదురు చూస్తూ ఆ గుమ్మం దగ్గర ఉంటారు. నిజంగా వీడు నిరుపేద, వీడికి ఏమి పెట్టడానికి ఏమి అంటే అప్పటికే వాళ్ళు ఇంకో జన్మ ఎత్తుంటారేమో కదా. లేదమ్మా. అంటే ఒకవేళ అలా వెళ్ళనటువంటి వాళ్ళు ఉంటారు కదా, మనకు తెలియదు కదా. అది కూడా ప్రశ్న వేశారు మీరు చెప్పింది కూడా గరుడ పురాణంలో. వాళ్ళు ఇంకొక జన్మకి వెళ్ళిపోతే మరి మనం పెట్టినందువల్ల ఉపయోగం ఏమిటి? ప్రశ్న, మంచి ప్రశ్న. వాళ్ళు ఒకవేళ ఇంకొక జన్మ ఎత్తితే మనలాగే ఇంకో మానవ జన్మలో వాళ్ళు ఉన్నారని అనుకుందాం. మనం ఇక్కడ తద్దినం వాళ్ళ పేరు మీద పెడుతున్నాం, పిండం ఇక్కడ పెడుతున్నాం. వాళ్ళకి చేరుతుందా అంటే వాళ్ళకి రావాల్సినటువంటి భౌతిక సంపద ఏదన్నా ఉందమ్మా. ఒక ఎల్లారావు రూపంలో పుట్టాడు మన తండ్రి. ఆ ఎల్లారావుకి ఏదో ఎక్కడో నుంచో జీతం రావాలి, ఏవో రావాలి. ఇప్పుడు మనం ఇక్కడ పిండం కనుక మనం పెడితే వాడికి రావాల్సినటువంటి లాభం ఏదైతే ఉందో అది వాడికి ఆ రూపంలో వాడికి వెళ్తుంది. మనం ఇక్కడ పెట్టకపోతే ఆ రూపంలో వాడికి వెళ్ళదన్నారు. అది దీనికి సంబంధించి ఖాతా ప్రత్యేకంగా ఉంటుందట ప్రతి వాళ్ళకి, కొడుకుల దగ్గర నుంచి రావాల్సినటువంటి ఖాతా. అందువల్ల జన్మ ఎత్తినటువంటి వాళ్ళు ఇంకా ప్రేత రూపంలో మనకు తెలియదు కదా. ఇది వాడు ఇంకొక జన్మ ఎత్తాడా తెలియదు, ప్రేత రూపంలో ఉన్నాడా తెలియదు, స్వర్గంలో ఉన్నాడా తెలియదు మనకి. అంటే పెద్దలు ఎవరైనా చనిపోయేటప్పుడు ఇంట్లోనే ఇష్టమైన వాళ్ళు చనిపోయినప్పుడు నాన్నో అమ్మనో మళ్ళీ మన కడుపులోనే పుట్టారు అనే అసభావం వ్యక్తం చేస్తూ ఉంటారు కదా. అసలు వెంటనే జన్మ అనేది వాళ్ళకి ఉంటుందా? మానవ జన్మ ఉండొచ్చు అమ్మా, ఉండొచ్చు ఉండకపోవచ్చు. కానీ మన నిర్ణాయకులు మనం కాదు. అది కేవలం మన తృప్తి కోసం కొంతమంది మా నాన్నే మళ్ళీ మా కడుపును పుట్టాడు ఇలా భావన చేస్తూ ఉంటారు. రుణం తీర్చుకోవడానికి పుట్టాడని భావన చేస్తూ ఉంటారు. కానీ మొత్తం మీద వీటన్నిటినీ ఆలోచించింది మన పురాణం, మన సంప్రదాయం. అందుకని ఆలోచించి తప్పనిసరిగా పెట్టు నాయనా. అది ఒకవేళ జన్మ ఎత్తి ఉంటే వాళ్ళకి ఇంకొక రూపంలో ఆ ఫలితం వెళ్తుంది. అందువల్ల ఆ రోజు తప్పనిసరిగా అందరం కూడా తద్దిన కార్యక్రమాన్ని నియమ నిష్ఠలతోటి జరిపించాలి. అందువల్ల ఆ కార్యక్రమంలో తినకూడని పదార్థాలు కొన్ని ఉంటాయి, తినదగిన పదార్థాలు కొన్ని ఉంటాయి, పితృదేవతలకు ఇష్టమైనటువంటి పదార్థాలు ఉంటాయి. వాటిని మాత్రమే వండించాలి. నాకు ఇవన్నీ ఇష్టం కదా అని చెప్పి మనకిష్టం వచ్చిన పదార్థాలు వండించకూడదు. మనం చెప్పిన ఆచారం తెలిసిన వాళ్ళు ఎవరు చేయరు అనుకోండి. అందువల్ల ఎందుకంటే వాళ్ళకి మనకు సూర్య భగవానుడికి లాగా కొంచెం పళ్ళు తక్కువ ఉంటాయట పితృదేవతలకి. అందువల్ల కసకస నమలలేరు. అందువల్ల నమలటానికి వీలు లేకుండా చక్కగా తేలిగ్గా వెళ్ళిపోయేటువంటి పదార్థాలు ఇట్లాంటివి వాడాలి. పొట్లకాయ కూడా వాడకూడదన్నారు, ఖర్జూరం వాడకూడదన్నారు. అంటే వాళ్ళకి భోజన పదార్థాలు చేసేటప్పుడు కందిపప్పు వాడకూడదన్నారు. ఒక పెద్ద మాహిషం చెప్పి గేదె పాలు వాడకూడదన్నారు. అంటే ఇప్పుడు గేదె పాలు వాడకూడదంటే మనందరికీ అదేంటండి మా నాన్నగారి తద్దినంలో మేము వాడుతున్నామే అంటే పురాణంలో ఉన్న విషయం నేను చెప్తున్నాను. గేదె పాలు వాడకూడదు, మాహిష్యం అని ప్రత్యేకంగా రాసింది పురాణం. ఇట్లా అలాగే ఆ రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ చేతికి ఉంగరాలు, గొలుసులు ఆ కార్యక్రమం జరిపించేటువంటి వాళ్ళు పెట్టుకోకూడదు. నేను పెట్టుకుంటా అంటే నేను చేయగలిగింది ఏం లేదు. ఇప్పుడు నేను పట్టుకుంటే నిర్లక్ష్య భావం ఉంటే నీ జీవితం కూడా ఆ రకంగా ఉంటుంది. మొత్తం మీద మన సంప్రదాయం చెప్పేటువంటి భావం ఏంటంటే నేను సంక్షిప్తంగానే చెప్పాను. తప్పనిసరిగా హృదయపూర్వకంగా కృతజ్ఞతా భావం తీర్చుకో. ఇంకా ప్రేత రూపంలోనే ఉన్నాడు అనుకో తండ్రి, అప్పుడు నీకు ఇంకా శిక్ష బాగా లభిస్తుంది. ఒకవేళ లేదనుకో చక్కగా వేరే చోట జన్మ ఎత్తాడనుకో ఈ ఫలితం ఆయనకి వెళ్తుంది. ఆ రకమైన భావంతో మొత్తానికి మాత్రం నీ కర్మని నువ్వు నిర్వర్తించు. నువ్వు ఇలా చేస్తే మళ్ళీ రేపు నీ కొడుకులు చేస్తారు. నువ్వు ఇలా చేయలేదనుకో మా అయ్యకు చూపే ఈ మర్యాద రేపు నీకు చెయ్యాలి కదయ్యా. మన తండ్రికి మనం ఏం మర్యాద చేస్తున్నామో మన కొడుకులు కూడా రేపు మనల్ని చూసి అదే మర్యాద మనకి చేస్తారు. అందువల్ల ఈ సంప్రదాయాన్ని అవిచ్ఛిన్నంగా కొనసాగించవలసినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. వేదంలో దైవాన్ని గోఘ్న అని పిలుస్తారు కదా, దీని అర్థం ఏంటో తెలియజేస్తారా? బాగుందమ్మా. ఇది ఎప్పటి నుంచో నలుగుతున్నటువంటి ఒక వివాదాస్పదమైనటువంటి ఒక సంబోధన. గోఘ్న, ఘ్న అంటే చంపేది అని, చంపేవాడు. ఓ ఆవుల్ని చంపేవాడా, ఓ భగవంతుడా నీకు నమస్కారం. ఇదేంటండి, మనం ఆవు అనేసరికి పరమ పవిత్రమైనటువంటి పదంగా మనం భావిస్తాము. ఆవులు అన్ని దేవతలు ఉన్నాయని మనం భావిస్తాము. కానీ దేవుణ్ణే మనం పట్టుకొని గోఘ్న అని వేదంలో ఉందంటున్నారు మీరు.
దీనికి సమన్వయం ఎలాగా అని అంటే, నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ వివరిస్తున్నాను. పాశ్చాత్యులు మన వేదాలని అనువాదం చేసేటప్పుడు, ఎందుకంటే అనువాదం అనేది చాలా 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 కష్టసాధ్యమైనటువంటి ప్రక్రియ. పదానికి అనువాదం వేరు, భావానువాదం వేరు. అందులో ఉండే పదం ఇప్పుడు గోఘ్న అంటే ఆవును చంపేవాడు అంటే వెంటనే ది కిల్లర్ ఆఫ్ కౌ అని రాశారనుకోండి, ఇంగ్లీష్లోకి అనువాదం చేస్తూ, ఎందుకంటే అక్కడ గో ఉంది, అక్కడ ఘ్నా ఉంది అని రాసేసరికి ప్రపంచంలోకి వాళ్ళకి మొత్తం విశ్వవ్యాప్తమైనటువంటి భాష కాబట్టి ప్రపంచం మొత్తం మీద కూడా ఈ గోఘ్న అంటే ఆవులను చంపేవాడు దేవుడు, ఇదయ్యా వాళ్ళ వేదాల్లో ఉన్నది. అసలు అర్థం అంటే ఆ లోపల అంతరార్థం తెలియకుండా కేవలం శబ్దానువాదం చేయకూడదు. గో అంటే వాక్కులు, క్రూరమైనటువంటి వాక్కులు. అలాగే గో అంటే ఇంద్రియాలు, ఇంద్రియాలని నశింపచేసేటువంటి వాడా. ఇంద్రియాలంటే ఏదైతే నీకు బాధాకరమైనటువంటి వాక్కులు ఏవైతే ఉన్నాయో, మనలోంచి కొన్ని ఇతరుల్ని బాధించేటువంటి వాక్కులు కొన్ని బయటకు వస్తుంటాయి. ఆ వాక్కులు బయటికి రాకుండా నేను కొన్ని మాటలు మాట్లాడితే మీ మనస్సుకు చాలా బాధ కలుగుతుంది. ఓ భగవంతుడా, నా నోటి నుంచి అటువంటి మాటలు రానియ్యకు. గో అంటే వాక్కు అని అర్థం ఉంది కాబట్టి అటువంటి వాక్కులు రానియకుండా చెయ్యి. క్రూరమైన వాక్కులు నాలో నుంచి రానియకుండా కాపాడేటువంటి దేవా నీకు నమస్కారం. ఇంద్రియాలను నశింపచేసే దేవా, అయ్యా నేను బతికున్నంత వరకు నా ఇంద్రియాలు, నా జ్ఞానేంద్రియాలు, కన్ను ముక్కు ఇవన్నీ, అలాగే కర్మేంద్రియాలు, కాళ్ళు, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సరిగ్గా ఉండేటట్టు చూడవయ్యా. వాటిని నశింప చేయకుండా నేను చివరి శ్వాస వరకు కూడా అవి ఏ విధులు నిర్వర్తించాలో ఆ విధులు నిర్వర్తించేట్టు చేయవయ్యా. ఇంత అర్థం ఆ గోఘ్న అనేటువంటి పదంలో ఉంది. కేవలం శబ్దార్థం తీసుకొని కేవలం ఆవులను చంపేవాడని అర్థం తీసుకోవటం అంటే అంత అమానుషమైనటువంటి అనువాదాలు మన వేదానికి సంబంధించి పాశ్చాత్య దేశాల్లో జరిగాయి. అందువల్ల పెద్దలందరూ కూడా ఇప్పుడు దీన్ని మీద నిరసిస్తున్నారు ఇటువంటి అనువాదాలని. అటువంటి పదాల్లో ఒకటి గోఘ్న ఒకటి. గురుగారు, ఇక మరో సందేహం. అంతటా ఒకే ఆత్మశక్తి విస్తరించి ఉండేటప్పుడు ఎందుకు ఈ మైలా మడి శౌచం ఉంటుంది? బాగుందమ్మా, మంచిదే. ఆ భావన చెప్పటం చాలా తేలిక. మీరైనా నేనైనా అందరూ ఒకలే కదా, మరి అందరినీ ఒకరిగా మనం చూడగలుగుతున్నామా? స్త్రీ ఒకరే, ఒకరు భార్య, ఒకరు అక్కయ్య, ఒకరు తల్లి. అందరు ఆడవాళ్లేగా, ఎందుకని నువ్వు అలా చూడలేకపోతున్నావు? ఈవిడ నా అక్కయ్య అంటున్నావు, ఈవిడ నా తల్లి అంటున్నావు, ఈవిడ నా భార్య అంటున్నావు, ఎందుకు అంటున్నావు? అందరూ ఒకే ఆత్మ కదా, అందరిలోనూ ఒకటే ఆత్మ ఉన్నది కదా. ఇతను తండ్రి అంటున్నావు, ఇతను కొడుకు అంటున్నావు, వీడు నా మనవడు అంటున్నావు, వీడు నా శిష్యుడు అంటున్నావు. అందరూ ఒకటైనప్పుడు ఒకటిగా మనం ఎందుకు చూడలేకపోతున్నాం? అది పరిణతి చెందినటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి ప్రశ్న. సర్వాత్మ నిజమే కాదంటల్లా, అన్నిట్లోనూ ఉన్నాడు దేవుడు. కేవలం అవధూతలకి మాత్రమే, పెద్దలకి మాత్రమే, అటువంటి వాళ్ళు మాత్రమే అందుకోవాల్సినటువంటి ఒక చూపు సర్వాత్మ అన్నిట్లోనూ ఉన్నాడని. అందువల్ల మనం మామూలుగా మానవులుగా మనం జీవిస్తున్నటువంటి మనం భేదభావం తప్పదు మనకి. ఎవరెవరు వీళ్ళిది 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 అనేటువంటి భేదభావం మనకి తప్పదు. అలా అని చెప్పి హీనం చేయటం అని కాదు నా ఇక్కడ ఉద్దేశం. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. అందువల్ల అందరినీ వేరుగా మనం కొంచెం కొంచెంగా చూడవలసి వస్తుంది జాతుల్లో కూడా. కాబట్టి మడి అంటే మనం ఏదో భయపడిపోకూడదమ్మా. ఒక మైల అనేది కానీ మడి కానీ ఇవన్నీ ఆరోగ్యం కోసం ఏర్పాటు చేసినటువంటి. అందువల్ల మన వాళ్ళు పెట్టినటువంటి ప్రతిదాన్ని కూడా నేను తుపాకీ తీసుకు పేల్చేస్తాను, మొత్తం కూడా ఫట్ ఫట్ పని తెంచేసేస్తాను అనుకుంటే ఇవన్నీ కూడా ఆరోగ్య దృష్ట్యా పెట్టినటువంటివి. ఇప్పుడు ఒక మడి కట్టుకున్నారు అని ఒక సంప్రదాయం ఉందండి. ఆ మడి కట్టుకోవటం అంటే ఏంటమ్మా? శుభ్రమైనటువంటి వస్త్రాలు ధరించారు. ఒక వంట చేస్తోంది ఆవిడ, మలినమైనటువంటి వస్త్రాలు ధరించి వంట చేయటంలోనూ, ఒక శుభ్రమైనటువంటి వస్త్రం ధరించి వంట చేయటంలోనూ తేడా ఉందా లేదా? ఎవరికి వాళ్ళం ప్రశ్న వేసుకుందాం. ఎవరైనా చెప్తాం. ఈ రోజుల్లో కూడా ఈ చెఫ్లను ఎవరైతే ఉంటున్నామో వాళ్ళ దగ్గరికి వెళ్ళినా చెప్తారు. వాడిని ఆ మురిగుంటలోంచి తీసినటువంటి బట్ట వేసుకొని వంట చేయరంటే ఆ 5 స్టార్ హోటల్ వాడు ఒప్పుకుంటాడమ్మా? శుభ్రంగా కనిపించాలి లేదు? ఈరోజు వాళ్ళు అంత అందంగా కనపడుతున్నారు, మనకి శుభ్రంగా కనపడుతున్నారు లేదా? అదే శుభ్రతే మనం మడి అనే పేరుతో పిలుస్తున్నాము. మనది ఏదైతే సంప్రదాయంలో ఏ పదం చెప్పారో
దాన్ని ఆధునికులు ఇంకొక రకంగా సమన్వయం చేస్తున్నారు. అందువల్ల వాటిని నువ్వు మా కాలానుగుణంగా మార్చుకో, కానీ దాంట్లో ఉండే అసలు మూలాన్ని మాత్రం పెరికి వేస్తాను అన్నది మడి చాలా అవసరం. అందువల్ల ఇప్పుడు సూక్ష్మజీవులు కొన్ని పరిస్థితుల్లో శరీరాన్ని అంటిపెట్టుకొని ఉంటాయి. అశౌచం, ఇప్పుడు చనిపోయాడు, మనమే చనిపోయాం, భార్యా బిభ్యతి తస్మిన్ కాయే భజ గోవిందం భజ గోవిందం. అప్పటిదాకా తనతో సంచరించినటువంటి భర్తే, తనతో సంచరించినటువంటి తండ్రే ఏమి ఐస్ ఫ్రీజర్లో ఎక్కడ పెట్టకుండా అలా పక్కన పెట్టామనుకో కళ్ళు ఉబ్బిపోయి వాసన స్టార్ట్ అవుతుంది. అప్పుడు భార్య కూడా అనుకుంటుందట, భార్య బిభ్యతి అంటే భయపడిపోతుంది. అప్పటిదాకా తనతో చరించినటువంటి భర్తే ఎప్పుడు తీసుకెళ్ళిపోతారో వీడిని బయటకు అంటుంది. మనస్సులో పైకి చెప్తే ఏమిటి అలా అంటావని అంటారు. ఎవరైనా అంతే, అది మానవ సహజం. వాసన కొడుతుంటుంది, సూక్ష్మజీవులన్నీ ఆక్రమించుంటాయి. అశుచి అన్నారు దాన్ని. జాతా శౌచం, మృతా శౌచం అని 2 రకాల అశౌచాలు మనకున్నాయి. పుట్టినప్పుడు ఒక అశౌచం ఏర్పడుతుంది, మరణించినప్పుడు అశౌచం ఆ చుట్టుపక్కల వాళ్ళకి ఏర్పడుతుంది. అందువల్ల ఆ సమయంలో కేవలం ఆరోగ్యం దృష్ట్యా ఇది ఆలోచించండి. మన వాళ్ళు పెట్టినటువంటి ప్రతి ఆచారం వెనకాల ఆరోగ్యం 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 ఉంది. చుట్టూ కూడా సూక్ష్మజీవులు వ్యాపించి ఉంటాయి. అందువల్ల కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆ 4 రోజులో 10 రోజులో చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్పడానికి ఈ అశౌచాలు ఏర్పడ్డాయి. శుభ్రత కోసం మడి ఏర్పడింది. ఈ రకంగా విజ్ఞాన శాస్త్ర దృష్ట్యా మన ఆచారాల గురించి మనం ఆలోచించుకొని ఈనాటి పిల్లలకు కూడా మనం విడమర్చి చెప్పగలిగితే మన సంప్రదాయాలు పరిపుష్టిగా నిలబడతాయి. గురుగారు, మన పురాణాల్లో దేవతలే నదులుగా మారిన సందర్భాలు ఉన్నాయని అంటారు. ఎందుకు దేవతలే నదులుగా మారారు? ఆ వృత్తాంతాలేంటి? బాగుందమ్మా. మనం ఇందాక చెప్పుకున్నట్టుగానే త్రివేణి సంగమం అని ఒక మాట ఉంది. గంగా, యమున, సరస్వతి. ఆ గంగా యమున సరస్వతిలో గంగ కనిపిస్తోందండి, యమున కనిపిస్తోందండి. ఆ 3వ నది ఉంది చూడండి, సరస్వతి నది. ఏదో మీరు రాస్తుంటారు, ఉపన్యాసకులు చెప్తూ ఉన్నారు సరస్వతి నది అని. ఎక్కడుందండి? ఏదో త్రివేణి సంగమం అంటారు, అక్కడ ఇందిరా అంటున్నారు. మేము వెళ్ళి స్నానాలు చేసి వచ్చేస్తున్నాము. గంగా యమున ఉంది కనపడుతోంది, కానీ జిస్ దేశ్ మే గంగా బెహతీ హై మే ఉస్ దేశ్ కా వాసి హూ అన్నట్టుగా మాకు గంగ బ్రహ్మాండం కనపడుతోంది. సరస్వతి ఎక్కడ కనిపించట్లేదండి, అది మీరు రాశారు. అంటే ఎప్పుడైనా సరే శంఖంలో పోస్తేనే తీర్థం అని చెప్పి మనకు పెద్ద ఒకడు ఉన్నాడు కదా, నాసావాడు అని ఒకడున్నాడు. నాసావాడు ఫోటోలు తీశాడు. ఫోటోలు తీస్తే సరస్వతి నది కనపడింది. వాడు ఫోటోలు తీసి ప్రచురితం చేస్తే ఇదిగో ఇక్కడ సరస్వతి నది ఉన్నది. అప్పుడు ఒప్పుకున్నారు మన వాళ్ళు. ఇప్పటికి సరస్వతి నది అక్కడ ఉన్నదని ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది. అంటే ఏదైతే మనకి నిర్ధారితం ఆధునికులు ఒప్పుకోనంత వరకు కూడా మనకి అక్కడ లేదు 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 మీరు చెప్పేస్తున్నారు అంటే మన కంటికి కనిపించనంత మాత్రాన మన సంప్రదాయాన్ని మనం తిరస్కరించకూడదు. అది ఇక్కడ నేను చెప్పదలుచుకున్న అంశం. సరస్వతి నది ఉంది. ఇక మీరు అడిగిన ప్రశ్నకు వస్తున్నాను. దేవత నది కింద ఎందుకు మారుతుంది? దేవతగానే ఉండొచ్చు. ఇది చాలా లోతైనటువంటి ప్రశ్న. బృహదారణ్యక ఉపనిషత్తు అని ఒక ఉపనిషత్తు, అందులో చర్చ చేశారమ్మ. ఆ చర్చలో వచ్చినటువంటి విషయం ఏంటంటే, దేవతలు నదుల కింద ఎందుకు మారుతున్నారు అంటే ప్రవహించేటువంటి గుణము. నదికి ఎప్పుడూ కూడా ప్రవహించేటువంటి గుణం ఉంటుంది, పంటల్ని పండించేటువంటి గుణం ఉంటుంది. దేవత ఒక నది కింద ప్రవహిస్తోంది అంటే చక్కగా నీ జీవితాన్ని ఫలవంతం చేస్తాను. ఏదైతే మానవ జీవితాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు నా దగ్గరికి రండి, నన్ను ఆస్వాదించండి, అంటే నన్ను కొలవండి అని అర్థం. మీ జీవితాలను నేను ఫలవంతం చేస్తాను అని చెప్పడానికి ప్రవాహం చెందుతున్నాయి. ప్రవాహ రూపం ఇదొక్కటే కాదు, చాలా 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 అర్థాలు ఉంటాయి. మనకు అనిపిస్తుంటుంది దేవతలు ఎందుకంటే వాళ్ళు ఆది రూపంలో ఉండొచ్చు కదా, ఈ నదుల రూపంలో మారటం ఎందుకు, మామూలు రూపంలో ఉండి మనకి ఆశీర్వచనాలు చేయొచ్చు కదా వాళ్ళు. ప్రత్యేకంగా నదులుగానే ఎందుకంటే మనకి నీరు లేకపోతే ఎలాగా? ఇప్పటికే నీరు లేకపోతే ఎన్ని ఇబ్బందులు పడుతున్నాం అమ్మమ్మ. అందువల్ల మానవ జీవితంలో అతి ముఖ్యమైనటువంటి పంచభూతాల్లో నీరు. కాబట్టి నీటి రూపంలో అంటే ప్రతిదీ కానీ వెనకాల ప్రతీకాత్మకత దాగి ఉంది. అంటే నీకు ఏదైతే నీటిని కూడా దేవతా దృష్టితోటి చూసేటువంటి ఒక మనస్తత్వాన్ని మానవ సమాజం అలవాటు చేసుకోవాలి. అలా చూడనందువల్లే కదమ్మా ఇంత ఇబ్బందులు పడుతున్నాం. నీటిని మనం
ఒక పూజ్యభావంతో చూసేటువంటి సంస్కృతి నెత్తి నోరు కొట్టుకొని మనం చెప్తున్నాం. ఆపోవై నారాయణ, నీటిలో నారాయణుడు ఉన్నాడు రా, నారాయణ స్వరూపం రా అని చెప్తున్నాం మనం. ఆయన చెప్తున్నా కూడా నీటిని నిర్లక్ష్యం చేస్తాం, అనుభవిస్తున్నాం. కాబట్టి నీటిని దేవత కింద మారింది అని చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే పూజ్యభావంతో చూడు, గాలి పూజ్యభావంతో చూడు, పంచభూతాలు వాటి దేవతలు అన్నారు ఇక్కడ. కాబట్టి వాటి ఎట్లా పూజ్యభావంతో చూడటం ఇప్పుడు నెమ్మదిగా అలవాటు చేసుకుంటున్నారు. చాలా జాగ్రత్తగా ఉండాలిరా, లేకపోతే ప్రపంచం ఏమైపోతుందనే భయంకరమైన పరిస్థితి ఇప్పుడు ప్రతివాడి మనస్సులోనూ ప్రారంభమైంది. అంటే నెమ్మదిగా మన సమాజం మన సంప్రదాయం చెప్పిన వైపుగా ప్రయాణం చేస్తుంది. జాగ్రత్తగా కాపాడుకో, జాగ్రత్తగా చూసుకో, దేవతను కూడా అలాగే చూసుకుంటాం కదా మనం. అంటే నెమ్మదిగా మన ప్రయాణం సంప్రదాయం వైపుగా ప్రస్థానం వేస్తోంది. గురుగారు చాలా చక్కగా వివరించారు. ఇక మరో సందేహం ఏంటంటే, కృష్ణుడిని జగద్గురువు అని అంటాం. మరి అలాంటప్పుడు ధర్మరాజుకి రాజధర్మాన్ని భీష్ముడి చేత ఎందుకు చెప్పించాడు? కృష్ణుడే చెప్పొచ్చు కదా. బాగుందమ్మా. కృష్ణం వందే జగద్గురు, అఘటనా సమర్థుడు. అంటే నిజానికి రాముడు కృష్ణుడు ఇద్దరిలోనూ కృష్ణుడు చేసింది మనం చేయకూడదట, కృష్ణుడు మాత్రం చెప్పింది మాత్రమే చేయాలి. మరి అటువంటి మహానుభావుడిని జగద్గురువు అంది. మరి మన సమాజం మళ్ళీ జాగ్రత్తగా చూడండి, ఆయనకి ఎటువంటి పేరు ఇచ్చిందంటే గురువుల్లో కల్లా గొప్పవాట, మొత్తం జగద్గురువుట ఆయన. భగవద్గీత లాంటి ఉత్తమమైనటువంటి 700 శ్లోకాలు కలిగినటువంటి భగవద్గీత, దాన్ని లోకానికి అందించినటువంటి గురువు. మరి ఇంత గొప్ప గురువు, ఉపనిషత్తు సారం, ఉపనిషత్తులు చదవలేకపోతే భగవద్గీత ఒక్కటి చదివితే మొత్తం ఉపనిషత్తులు చదివినట్టే. మరి అటువంటి గొప్పదాన్ని చెప్పినటువంటి మహాగురువు జగద్గురువు ధర్మరాజుకి మంచి విషయాలు చెప్పవయ్యా అని చెప్పి భీష్ముడిని చెప్పాడు. ఎందుకు చెప్పాడు? నిజానికి అక్కడ ఉన్న స్థితి, భీష్ముడి స్థితి ఒక్కసారి మనం ఆలోచిస్తే, శాంతి పర్వం కనుక మనం చదివితే మహాభారతంలో చాలా బాధ కలుగుతుంది. మొత్తం బాణాలమ్మ, బాణాలు గుచ్చుకుంటున్నాయి, తలకి బాణం గుచ్చుకుంటోంది, ఒంటి నిండా బాణం గుచ్చుకుంటోంది. ఇటువంటి పరిస్థితిలో ఉన్నాడు భీష్ముడు. బాగా ఒంటి నిండా కత్తిపోట్లతో ఉన్నటువంటి వాడి దగ్గరికి వెళ్ళి, రక్తం కారుతున్న వాడి దగ్గరికి వెళ్ళి నాకు కొన్ని మంచి విషయాలు చెప్పవయ్యా అన్నాం అనుకోండి, ఏమంటాడమ్మా? మొట్టమొదటి వాడికి చాలా కోపం వస్తుంది. సరే, నేనే ఇన్ని బాధల్లో ఉన్నాను, ఒంటి నిండా గాయాలతో ఉన్నాను, నా దగ్గరికి వచ్చి ఏదన్నా నన్ను అడుగుతాయంటే ఉపదేశాలు అంటాడు. కానీ భీష్ముడు ఏమల్లా, కావాలని చెప్పి చక్కగా ఆ అంపశయ్య తనే ఏర్పాటు చేయించుకున్నాడు. మెడ కింద కూడా ఇక్కడ దిండు లాంటిది ఏం లేదమ్మా, అక్కడ కూడా బాణం. అటువంటి దుర్భరమైనటువంటి బాణపు ములుకులు గుచ్చుకుంటున్నాయి ఆయనకి. అటువంటి భీష్ముడి దగ్గరికి వచ్చి చిరునవ్వుతోటి, భీష్మ, మా ధర్మరాజు గారు రాజసింహాసనం ఎక్కబోతున్నాడు కదా, కొన్ని మంచి విషయాలు ఏమన్నా చెప్పు, పనికొచ్చే విషయాలు అన్నాడు. ఆనుశాసనిక పర్వం, శాంతి పర్వం, ఇవన్నీ అవేనమ్మా అందులో ఉంటాయి. అప్పుడు భీష్ముడు ఏమనాలి? నేను చెప్పను అని అంటమ్మా. ఎందుకంటే కృష్ణుడు భగవంతుడన్న విషయం భీష్ముడికి తెలుసు. ఎందుకంటే సభాపర్వంలో అది మనకు స్పష్టమవుతుంది. అందరిలోకి గొప్పవాడెవరు, అతనికి నేను పూజ చేస్తానంటాడు ధర్మరాజు. అంటే తాత నువ్వు చెప్పు, నేను ఇప్పుడు అందరిలోకి గొప్పవాడిని ఎత్తైన సింహాసనం మీద కూర్చోబెట్టి పూజ చేయాలి రాజసూయాగం పూర్తయిన తర్వాత. అంటే భీష్మాచార్యుల వారు అప్పుడు చెప్పాడు, ఇంకా నన్ను అడుగుతావేంట్రా ధర్మరాజా, ఆదిజుండైన బ్రహ్మ ఉదయంబునకు ఆస్పదంబైన వాడు, అసలు బ్రహ్మ పుట్టుక్కే కారణమైన వాడురా, ఎదురుకుండా చిరునవ్వులు చిందిస్తూ కూర్చున్నాడు రా శ్రీకృష్ణుడు. ఆయనకంటే గొప్పవాళ్ళు ఇక్కడ ఎవరున్నారా? ఆయన్నే ఎత్తైన సింహాసనం మీద కూర్చోబెట్టి పూజ చేయి, అందరిలోకి ప్రథమ తాంబూలం ఆయనకే ఇచ్చేయి అన్నాడు. ఆనాడే గుర్తించాడు. సరే, ఆ తర్వాత ఏదో శిశుపాలు లాంటి వాళ్ళు నోటికి వచ్చిన కోతలు కూసారు, అది వేరే కథ, పక్కన పెడదాం. కాబట్టి భగవంతుడు అనే విషయాన్ని భీష్ముడు గుర్తించినటువంటి వాడు. అందువల్ల భక్తుణ్ణి గొప్పవాడిగా చేయాలనుకున్నాడు. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకు జవాబు, ఎప్పుడు కూడా దేవుట్టమ్మ తను గొప్పవాడి కింద తన లోకంలో ప్రదర్శింపడాలి అని కోరుకోట. తన్ని ఎవరైతే నిస్వార్థంగా పూజ చేస్తారో, నిస్వార్థంగా హృదయంలో పెట్టుకొని కొలుస్తారో, తన గురించి లోకంలో ఎవరు ప్రచారం చేస్తూ ఉంటారో వాళ్ళకి లోకంలో విలువ ఇవ్వాలని చెప్పి భగవంతుడు తలుస్తుంటాడు. అందువల్ల ఆయనకి తెలియని విషయాలు ఏముంటాయమ్మా? జగద్గురువుకి కృష్ణుడికి అన్ని విషయాలు తెలుసు. కానీ భీష్ముడి ద్వారా దాన్ని శాశ్వతత్వం చెయ్యాలి అనుకున్నాడు.
విష్ణు సహస్రనామాలు. ఆయన చెప్పలేడమ్మా, భీష్ముడు నోటి వెంట. నిజంగా భీష్ముడికి ఉన్నటువంటి గొప్ప అర్హత, భక్తుడికి ఉన్నటువంటి గొప్ప అర్హత ప్రపంచంలో ఎవ్వరికీ లేదు. భగవంతుడు ఎదురుగా నిలబడి ఉండగా ఆయన మీద స్తోత్రం పాడాడు. అది ఈ రోజుకి మనం నిత్య పారాయణకం చేసి అనేకమైనటువంటి దుర్విషయాల నుంచి మనం విముక్తులమవుతున్నాం. విష్ణు సహస్రనామం అది కృష్ణుడి సమక్షంలో ధర్మరాజుకి మన భీష్మాచార్యుల వారు చెప్పాడు. ఒక సహస్రనామం, శివ సహస్రనామం అది కూడా చెప్పాడు. ఇట్లా రాజనీతి కథలు ఏ సందర్భంలో ఎలా ప్రవర్తించాలో చెప్పాడు. మొత్తం మీద ఎందుకు చెప్పించాడు అంటే భక్తుణ్ణి గొప్పవాడు చేయటానికి. అది ఇక్కడ ప్రధానం. అంటే ఇక్కడ మనం లౌకికంగా మనం అన్వయం చేసుకుంటే గురువు శిష్యుడు శిష్యాదిచ్చేత్ పరాజయం. ఏ గురువు కూడా శిష్యుడి నుంచి పరాజయం కోరుకుంటాడు. అంటే తండ్రి కొడుకు నుంచి పరాజయం కోరుకుంటాడు. అంటే తనకంటే మించిన వాళ్ళు అవ్వాలి. అది ఇక్కడ మన ఆధునిక సమాజం. అంటే ఒక తండ్రి ఎలా ప్రవర్తించాలి అంటే కొడుకుని అంత గొప్పగా చేయాలి. అలా చేయటం వల్ల ఏమవుతుంది, విద్యలు రక్షించబడతాయి. అక్కడ ఉద్దేశం అది. అంటే వీడికి ఉన్న విద్య కంటే ఎక్కువ విద్య వాడికి రావాలి కదా, తద్వారా విద్యా పరివ్యాప్తి అవుతుందని లోకం సుభిక్షంగా వెళుతుంది అని చెప్పి, అందువల్ల భక్తుడి యొక్క గొప్పతనం తెలియజేయడానికి శ్రీకృష్ణ భగవానుడు చెప్పించారు. గురుగారు, ఇక మరో సందేహం ఏంటంటే హంస పాలను నీళ్లను వేరు చేయగలదు అని చెప్తూ ఉంటారు. ఇలా వేరు చేయగా ఎవరైనా చూసారా? ఇందులో ఉన్నటువంటి అంతరార్థం ఏంటి? అవునమ్మా, దిబ్బలు వెట్టుచు తేలినదిదివో ఉబ్బు నీటిపై ఒక హంస. తాళపాక అన్నమాచార్యులు వారు రాసినటువంటి కీర్తన. దిబ్బలు వెట్టుచు తేలినదిదివో ఉబ్బు నీటిపై ఒక హంస. హంస అంటే ఇక్కడ భగవానుడు అని అర్థం. హంస పక్షి అని కాదు ఇక్కడ. చక్కగా ఆ ప్రళయకాలంలో అంతటా నీళ్లు ఉన్నటువంటి సమయంలో ఆ తేలుతూ ఉన్నది ఒక హంస. శ్రీకృష్ణుడు అనేటువంటి ఒక హంస ఆ నీటి మీద ఆ మర్రి ఆకులో తేలుతోంది అని చెప్పి అన్నమాచార్యుల వారు చెప్పారు. కాబట్టి హంస అంటే ఒక పక్షి అని అనేది ఒక ప్రతీకాత్మకం. హంసటండి పాలని నీళ్ళని వేరు చేస్తుంది. చూసిన వాడు ఎవడన్నా ఉన్నాడా? హంసలో ఇప్పుడు అసలు హంస అనేది పాలు నీళ్లు వేరు చేయటం అనేటువంటిది అని ఎవరైనా చూసారా అంటే మనం విస్పష్టంగా చెప్పాలి అంటే లేరు. అసలు హంస అనేది ఇప్పుడు కనపడుతోందా అంటే చూసినటువంటి వాళ్ళు కూడా లేరు. కానీ దేవతా మన కావ్యాల్లో అన్నింటిలోనూ హంసలు వర్ణించబడ్డాయి. ఎందుకంటే హంస దౌత్యం అని మన కావ్యమే ఉంది. శృంగార నైషధము, నైషధీయ చరిత్రము, వీటన్నిటిలోనూ హంసలు రాయబారం చేసినట్టుంది. హంసలు మానవ భాష మాట్లాడినట్టుంది. హంస దాదాపుగా చాలా కావ్యాల్లోనూ చాలా పురాణ గ్రంథాల్లోనూ హంస మనకు కనపడుతుంది. కానీ ఇప్పుడు చూసిన వాళ్ళ జాతుల్లో నీకు హంస ఎక్కడైనా కనపడుతుందా? లేదు. కానీ మరి ఎందుకండి అలా వర్ణించారు? హంసను ఎందుకు వర్ణించారు? హంస అంటే ఇక్కడ ప్రతీకాత్మకము, ఒక గొప్ప శక్తి కలిగినటువంటి ఒక జాతి హంస. దాని కింద మనం పరిగణించాలి. పాలు నీళ్లు అని అంటే మంచి చెడు, మంచిని చెడుని విడగొట్టగలిగి ఇది ఇదిరా ఇది ఇదిరా నువ్వు తేల్చుకో, నువ్వు మంచిని అనుసరిస్తావా చెడుని అనుసరిస్తావా నువ్వు తేల్చుకో అని చెప్పగలిగినటువంటిది హంస. అంటే ఒక ఉత్తమ జాతి పురుషుడో లేకపోతే స్త్రీయో వాళ్ళకి ప్రతీక కింద మాత్రమే మనం హంసని స్వీకరించాలి. మరి మీరే ఆధారంతో చెప్తున్నారండి? మొట్టమొదటి మీకు మనవి చేశాను, తాళ్ళపాక అన్నమాచార్యుల వారిది. దిబ్బలు వెట్టుచు తేలినదిదివో ఉబ్బు నీటిపై ఒక హంస. హంసని ఒక పరమ పురుషుడితోటి ఇక్కడ తేల్చాడు. కాబట్టి హంస అనేది ఉత్తమ జాతికి చెందినటువంటి ఆ దైవ లక్షణాలతో ఉన్నటువంటి వాడు కావచ్చు, మానవ లక్షణాల్లో ఉత్తమత్వం కలిగిన వాడు కావచ్చు. కాబట్టి మంచి చెడుని వేరు చేస్తుంది. ఆ రకమైన తత్వం కలిగిన వాళ్ళు పరమహంసలు, రామకృష్ణ పరమహంస. కాబట్టి హంస పదం అక్కడ వాడారు. కాబట్టి శ్రేష్టత్వానికి ప్రత్యేక హంస. గురుగారు, ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. సమస్త సన్మంగళాని భవంతు. ఇది ఇవాల్టి మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.